వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు రీచ్ అవుతుంది, నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్లోకి లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఓకేనా అండి? ఇక ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా జూలై నెలకి సంబంధించి అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు మనకు రిలీజ్ అవుతున్నాయి. వాటి గురించి క్లియర్ కట్ డీటెయిల్స్ చెప్పేస్తాను. సో ఫస్ట్ పాయింట్, ఈ పాటికే మీరు చాలామంది ముందు గడప దర్శన టికెట్లు, డైరెక్ట్ ఆర్జిత సేవలు, వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్లు బుక్ చేసుకునే ఉంటారు. కంగ్రాట్స్. ఇప్పుడు మీకు ఒక డౌట్, ఈ బుకింగ్ చేసుకున్న వాళ్ళంతా కూడా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చా? అంగప్రదక్షిణ, వయోవృద్ధులు అంటారు. నో డౌట్, హ్యాపీగా బుక్ చేసుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఒకే రకం దర్శన టికెట్లు మరొకసారి బుక్ చేసుకోవాలంటే టైం గ్యాప్ ఉంది తప్ప డిఫరెంట్ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలంటే గ్యాప్ ఏం అవసరంలా. ఇక ఏప్రిల్ 23 ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టికెట్లు రిలీజ్ చేస్తారు. ఈ టికెట్లు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు బుక్ చేసుకోండి. ఆధార్ కార్డు ఉంటే ఇండియా వాళ్ళు, ఎన్ఆర్ఐ వాళ్ళైతే పాస్పోర్ట్ నెంబర్తో బుక్ చేసుకోండి. ఈ టికెట్లు గతంలో బుక్ చేసుకుంటే కనీసం 90 రోజులు గ్యాప్ ఉంటేనే రెండోసారి బుక్ చేసుకోగలరు. మీ ఈమెయిల్ ఐడి, మీ రిజిస్టర్డ్ మొబైలు, ఆధార్ నెంబర్ 3 కూడా 90 రోజుల్లో రెండోసారి బుక్ చేసుకోవడానికి కుదరదు. ఓకే. ఇక మరొక విషయం, ఈ అంగప్రదక్షిణ టికెట్లు ఉచితం, ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. రోజుకి 750 టికెట్లు రిలీజ్ చేస్తారు. ఫ్రీ కాబట్టి 30 సెకండ్స్లో అయిపోతాయి. మరొకసారి చెప్తున్నా, రిలీజ్ చేసిన 30 సెకండ్లోనే ఈ టికెట్లు అయిపోతున్నాయి. కనీసం ఇంతకుముందు 1 మినిట్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. చాలామంది చూసి నేర్చుకుంటున్నారు కదా, తొందరగా అయిపోతున్నాయి. ఇక వీటికి పేమెంట్ లేదు కదా, డీటెయిల్స్ ఎంటర్ చేయడం, బుక్ చేయడమే క్యాలెండర్ ఓపెన్ చేసి. కాబట్టి రిలీజ్ అయినప్పుడు ఒక 2 మినిట్స్ ముందు ఫాస్ట్గా రెడీగా ఉండండి. 2-3 రకాల మొబైల్ నెంబర్తో ఓపెన్ చేసుకొని ఉండండి. ఏది వాచ్ టైం తక్కువ వస్తే దాంట్లో మీరు వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఓకే. ఫ్రీ కాబట్టి తొందరగా అయిపోతాయి. రోజుకి 750 టికెట్లు ఇస్తారు. ఆలయం లోపల మీరు ఒక అంగప్రదక్షిణ చేస్తారు. బంగారు వాకిల్ లోపల సుప్రభాత సేవ అయిపోగానే మిమ్మల్ని దర్శనం కనిపిస్తారు. దర్శనం కూడా తొందరగానే అయిపోతుంది. ఓకే. ఇక సెకండ్ బుకింగ్ ఏప్రిల్ 23 ఉదయం 11 గంటలకు జూలై నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ టికెట్లు రిలీజ్ చేస్తారు. ట్రస్ట్కి ఎవరైనా 10,000 రూపాయల డొనేషన్, సపరేట్గా 500 పే చేస్తే మీకు ముందు గడప దర్శన టికెట్లు ఇస్తారు. ఓకేనా? ఇక రూములు కావాలి అంటే శ్రీవాణి ట్రస్ట్కి బుక్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా 2 టికెట్లు బుక్ చేసుకోండి. ఆన్లైన్లో రూములు కావాలంటే 2 పేర్లు కంపల్సరీగా ఉండాలి. ఓకే. కాబట్టి ఒక బుకింగ్లో 9 శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. కానీ రూములు కావాలంటే కనీసం 2 పేర్లు ఉండాలి. అది తెలుసుకొని బుక్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ 2కి బుక్ చేసుకోవాలి అంటే 20,000 ట్రస్ట్కి పే చేసి సపరేట్గా 1,000 రూపాయలు పే చేస్తారు, మీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అర్థమైంది కదా? దీనికి ఏమి లిమిట్ లేదు. మీరు వెంటనే కావాలంటే ఒకే నెలలో 2 సార్లు అయినా దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? ఇక థర్డ్ పాయింట్, ఏప్రిల్ 23 మధ్యాహ్నం 3 గంటలకు జూలై నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగులు దర్శన టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. బుక్ చేసుకోండి. ఓకే. అయితే వయోవృద్ధులు అంటే 65 ఆ పైబడి సంవత్సరాలు దాటిన వాళ్ళని టీటీడీ అంకెల ప్రకారం వయోవృద్ధులు అంటారు. మీరు డిపెండెంట్గా మీ భార్యని 50 ఏళ్ళు దాటితే తెచ్చుకోండి. మీ ఆధార్ నెంబరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మెడికల్ కేసెస్ వాళ్ళనుకోండి, మీకు హార్ట్ సర్జరీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, బ్రెయిన్ సర్జరీ, ఇటువంటి సర్జరీలు జరుగుంటాయి కదా, ఇట్లాంటి వాళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇట్లాంటి వాళ్ళు మీకు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు కదా, దాన్ని మీ ఆధార్ నెంబర్ని, అంటే ఆధార్ కార్డు ఉన్నటువంటి ఆధార్ కార్డుని రెండింటిని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళనుకోండి, 20% బిలో హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ మీకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కదా, దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వయోవృద్ధులైనా, ఈ మెడికల్ కేసెస్ వాళ్ళైనా, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళైనా మీ సర్టిఫికేట్లు, మీ ఆధార్ కార్డు బిలో 1 MB జేపీజీ PDF ఫార్మాట్లో కంప్రెస్ చేసి పెట్టుకొని మీరు టికెట్లు బుక్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి. ఇప్పుడు చాలామందికి కంప్రెస్ ఏంటి ఇవన్నీ రాదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు
డైరెక్ట్గా వాట్సాప్లో ఒక ఫోటో తీసుకోండి, మీ ఫ్రెండ్కి పంపించండి, మీ ఫ్రెండ్ని డౌన్లోడ్ చేసుకోమనండి. తిరిగి మీ ఫ్రెండ్ని మళ్ళీ మీకు పంపిస్తే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు అది బిలో 1 MBకి వచ్చేస్తుంది. దాన్ని మీరు నేరుగా అప్లోడ్ చేయండి, ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ కేటగిరీ వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు రిలీజ్ అని చెప్పా కదా. ఈ వయోవృద్ధులు వికలాంగులు కూడా ఫ్రీ, డబ్బులు పే చేయాల్సిన అవసరం లే. ఇవి కూడా 1 మినిట్ లోపల ఈ టికెట్లు అయిపోతాయి. రోజుకు ఒక 1000 టికెట్లు ఇస్తారు. ఇవి కూడా ఫాస్ట్గానే అయిపోతాయి, దయచేసి తెలుసుకోండి. మెడికల్ కేసెస్ వాళ్ళైనా ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళైనా డిపెండెంట్గా మీరు తెచ్చుకోవచ్చు. మీకేం ఏజ్తో లిమిట్ లేదు, 12 సంవత్సరాలు దాటితే టికెట్ తీసుకోండి, ఓకేనా. ఫ్రీ కాబట్టి 2 నిమిషాలు ముందుగానే కంప్యూటర్ ముందు ఆన్లో ఉండి, అంటే రెడీగా ఉండి మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. మీకు కూడా 90 రోజులు గ్యాప్ ఉంది కదా. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఇటువంటి ఆధార్ నెంబర్ 90 రోజులు రెండోసారి బుకింగ్ చేసుకోలేరు కాబట్టి రెడీగా ఉండండి. మీకు కూడా తొందరగానే అయిపోతాయి, నిమిషాల లోపలే అయిపోతాయి. మీకు కూడా ఆన్లైన్లో రూములు ఇస్తారు. ఏప్రిల్ 24 మధ్యాహ్నం 3 గంటలకు మీరు కూడా బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి సెలెక్ట్ సర్వీసెస్లో మీరు ఈ సీనియర్ సిటిజన్ కోటా ఓపెన్ చేస్తే బుక్ అకామిడేషన్ ఆప్షను ఎవరైతే టికెట్లు బుక్ చేసుకుంటారో వాళ్ళకి వస్తుంది. బుక్ చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. 2 రోజులు ఉండొచ్చు మీరు కూడా కొండపైన, అర్థమైంది కదా. ఇక చివరిగా నేను thumbnail-లో పెట్టినట్టు వరుసగా 7 రోజులు తిరుమలలో ఎలా ఉండొచ్చో నేను చెప్తాను, ఓకే. మనకు జూన్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ రిలీజ్ చేస్తున్నారు. శ్రీవారి సేవ బుక్ చేసుకోవాలి అంటే మీ అందరూ కూడా 180 రోజులు గ్యాప్ ఉంటే బుక్ చేసుకుంటారు. జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ, ఈ 3 కేటగిరీలు. ఇవన్నీ కూడా జూన్ నెలకు సంబంధించి ఈ నెల ఏప్రిల్ 25 మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్రీవారి సేవ తిరుమల కొండపైన 3 రోజులు, 4 రోజులు తిరుపతిలోను, అలాగే 7 రోజులు తిరుమల కొండపైన చేయడానికి అవకాశం ఉంటుంది. 7 రోజులు సేవ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 7 రోజులు తిరుమలలోనే సేవ చేసుకుంటారు, అక్కడే ఉంటారండి. ఇప్పుడు శ్రీవారి సేవ అంటే మీకు తెలుసు కదండి, కొండపైన అన్నదానం దగ్గర కావచ్చు, మనకు అక్కడ కట్టింగ్ చేయటము, కూరగాయలు కడగడం కావచ్చు, అన్నదానం టైంలో భక్తులకి అన్న ప్రసాదాలు వడ్డించడము, అలాగే తిరుమలలో దర్శనం క్యూ లైన్లో గోవింద గోవింద అంటూ ముందుకు పంపించటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. నవనీత సేవ అనుకోండి, స్వామివారికి వెన్న తయారు చేయటము, దీంట్లో కేవలం మహిళలను మాత్రమే అనుమతిస్తారు. అదే జనరల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతి అనుకోండి, మహిళలు మగవారు ఎవరైనా మీరు అప్లై చేయొచ్చు. పరకామణి సేవ అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ పరకామణి సేవలో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా 7 రోజులు సేవ చేసుకోవడానికి ఈ నవనీత సేవ వాళ్ళు, జనరల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతి వాళ్ళు ఉంటుంది కాబట్టి 7 రోజులు కొండపైన మీకు ఉండే అవకాశం ఉంటుంది. పరకామణి సేవ అనుకోండి, మీ ఇష్టం 3 రోజులు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు, టైం అనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఈ నవనీత సేవ, శ్రీవారి సేవ, వీటి ఏజ్ చెప్తా. నవనీత సేవ 35+ వాళ్ళు చేసుకోవాలా, ఆడవాళ్ళు. జనరల్ శ్రీవారి సేవ అనుకోండి, మీరు 18 నుంచి 60 సంవత్సరాల లోపల వాళ్ళు చేసుకోండి. పరకామణి సేవ కూడా అంతేనండి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండాలి, మెయిన్ అదేనండి. ఇప్పుడు వీరైనా 18 నుంచి చేసుకోవచ్చు. ఈ విధంగా తిరుమల కొండపైన మీరు 7 రోజులు ఈ సేవల్లో పాల్గొనవచ్చు. అంటే ఈ సేవలు మీరు 7 రోజులకు సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా కొండపైన 7 రోజులు ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మరి ఈ వీడియో మీ అందరికి అర్థమైంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.